Hey guys, welcome to my channel Riyaz Alagadda. ఎస్ ఆఫ్టర్ లాంగ్ టైం తర్వాత నేనైతే లాంగ్ వీడియోతో మేము ముందుకు వచ్చేసాను అనమాట. సో బిజీ ఆఫ్ మై వర్క్స్ నా వర్క్స్ చాలా ఉండడం వల్ల నేనైతే అవన్నీ పక్కన పెట్టేసి ఫస్ట్ ఎలాగైతే అలాగా అహోబిలం ట్రిప్ బ్లాగ్ అయితే నేనైతే యూట్యూబ్ పెట్టాలని అనుకొని ఈరోజు అయితే అప్లోడ్ చేయబోతున్నాను అనమాట. ఫైనల్లీ మీరు తమ్నైల్ చూసేసారు, ఐడియా వచ్చేసి ఉంటుంది రియాజ్ ఎక్కడికి వెళ్ళాడు, అహోబిలం వెళ్ళాడు అనేసి. ఎస్ నేనైతే అహోబిలంకే వెళ్ళాను. అండ్ నాకైతే కంటిన్యూగా 3 days హాలిడేస్ రావడం వల్ల నేను మా ఫ్యాకల్టీ అయితే కలిసేసి అహోబిలం వెళ్దాం అనేసి ట్రిప్ ప్లాన్ చేసుకున్నాం అనమాట. అండ్ ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి. ఎస్ ఫస్ట్ మేమైతే ఈ దిగువ అహోబిలం నుంచి ఎగువ అహోబిలంకి స్టార్ట్ అయ్యామన్నమాట. అంటే మనకి ఎగువ అహోబిలం ఫస్ట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ప్లేసెస్ అన్నీ చూసాక రిటర్న్ బ్యాక్ అయ్యేటప్పుడు దిగువ అహోబిలం చూసుకొని వెళ్దాం అనేసి డిసైడ్ అయ్యామన్నమాట. సో అందుకని ఫస్ట్ ఎగువ అహోబిలం వెళ్తున్నాం. ఎందుకంటే డ్యూ టు సాటర్డే వల్ల మనకి చాలా రష్ ఉందన్నమాట మనకి. సో అన్ఎక్స్పెక్టెడ్గా మేము సాటర్డేనే వెళ్ళాము. సో ఇక్కడ చూస్తున్నట్లయితే మీరు చూడండి, వెహికల్స్ అన్నీ మనకి 1.5 kilometer అలా ముందరనే మనకి టోల్ గేట్ దగ్గర మనకు ఆపేశారనమాట. మన వెహికల్స్ అక్కడే పార్కింగ్ చేయాలని చెప్పేసి. అండ్ ఇక్కడ నుంచి మేమైతే బై వాకబుల్ డిస్టెన్స్తో వెళ్తున్నాం అనమాట. అండ్ అంతేకాకుండా ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవైతే మనకి టెంపుల్ ముందర అనమాట. ఇవి విఐపి వెహికల్స్. సో మనకు కూడా ఏదైనా పర్మిషన్స్ అట్లా ఏదన్నా ఉంటే మనమైనా తెచ్చుకొని ఇక్కడ ముందర పెట్టేసేయచ్చు. అండ్ అంతేకాకుండా ఇక్కడైతే మనం స్టెప్స్కి అయితే స్టార్ట్ అవుతున్నాం అనమాట. స్టెప్స్ కూడా మనకి ఎక్కువ ఏమి ఉండవు, హార్డ్లీ ఒక 100 or 80 అంతకంటే ఎక్కువ ఏమి ఉండవు. అని అంతేకాకుండా ఇక్కడైతే మనం చూస్తున్నట్లయితే మనకి చాలా మంచి క్లైమేట్ అనమాట ఈరోజు. అండ్ లైట్గా సన్లైట్ లేదు, జస్ట్ మనకైతే రైనీగా ఉందన్నమాట. మనకైతే సన్ అయితే ఎక్కువ లేడు. అని చూసినైతే మనకి నవనరసింహన్ అనేది మ్యాపింగ్ అనమాట. ఇది వచ్చేసి ఎగ్జాక్ట్గా మనం ఎగువ అహోబిలంలో మెయిన్ టెంపుల్ ముందర అయితే ఉన్నాం. సో ఇదే అనమాట మెయిన్ టెంపుల్ మనకి. ఇంకా చూస్తూ మన చుట్టుపక్కల ఉన్నవైతే మొత్తం కొండలు. ఈ కొండలలో మనకి ట్రెక్కింగ్ ఉంటాయి అనమాట, నవనరసింహ స్వామి టెంపుల్స్ ఉంటాయి. అని అంతేకాకుండా మేమైతే సాటర్డే వెళ్ళాము కాబట్టి నార్మల్ దర్శనానికి అయితే చాలా రష్ ఉండే. సో మేమైతే 100 rupees టికెట్ అయితే తీసుకున్నాం దర్శనానికి. బట్ ఆ 100 rupees టికెట్ తీసుకున్నా కూడా లిటరల్లీ మాకు 1.5 hour దర్శనం అయితే పట్టిందనమాట. అండ్ మేమైతే అరౌండ్ 12:30 or 12:45 అయితే బయటకు వచ్చేసాము. అండ్ బయటకు కాసేపు కూర్చొని అలా చూసి అండ్ మిగిలిన ప్లేసెస్ మనం పై చూద్దాం అనేసి వెళ్తాం అనమాట. అండ్ అంతేకాకుండా రీసెంట్గా మనకు మహావతార్ నరసింహ మూవీ చూసాము కదా. సో ఆ మూవీలో మనకి రక్తగుండం జ్వాల నరసింహస్వామి అవతారంలో వచ్చారు కదా. సో ఆ ప్లేస్ మనకి ఇక్కడ రియల్గా చూద్దామని చెప్పేసి ఫస్ట్ అక్కడికైతే మేమైతే వెళ్తున్నాం అనమాట. అండ్ అంతేకాకుండా మాకు ట్రెక్కింగ్ అయితే చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట. ఇక్కడ చూస్తున్నట్లయితే మా ఫ్యాకల్టీ అనమాట, మా ఆనంది సార్ అండ్ శశిధర్ సార్ అండ్ మేము ముగ్గురం వెళ్ళామన్నమాట. అండ్ ఇంకొకటి, నా వీడియోస్ చూసిన ఎవరైనా సబ్స్క్రైబర్స్ మీరు అహోబిలంకి వెళ్ళాలనుకుంటే ఫస్ట్ థింగ్ మీరైతే మీ ఓన్గా స్నాక్స్ అవి అయితే తెచ్చుకోవాలి. మనకి మధ్యలో షాప్స్ అయితే ఉండవు. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే డోలీ సిస్టమ్ అనమాట. సో ఇప్పుడు మనకి యాత్రికులు ఉంటారు, సో వాళ్ళైతే నడవలేరు. అలాంటి వాళ్ళకి ఇది ఒక ఉందన్నమాట మనకి ఇక్కడ ఫెసిలిటీ. సో మనమైతే అప్ టు డౌన్ ఇంత అని ఉంటుంది అమౌంట్, ఎగ్జాక్ట్ అమౌంట్ నాకు తెలియదు. సో వాళ్ళంతా ఛార్జ్ చేస్తారనమాట. మనం వాళ్ళ ద్వారానే మనము దర్శనం అయితే చేసుకోవచ్చు. మనం ట్రెక్కింగ్లో మేమైతే జ్వాల నరసింహస్వామి సన్నిధికి అయితే డిసైడ్ అయ్యాము. సో మేమైతే ఆ రూట్కి వెళ్తున్నాం అనమాట. అండ్ ఈ రూట్ మొత్తం ఎగ్జాక్ట్ ఎలా ఉంటుందంటే సగం అంతా కొండలు రాళ్ళు ఉంటాయన్నమాట మనకి, ఇట్లా వాటర్ మధ్యలో. ఇంకా సగం వచ్చేసి మనకి స్టెప్స్ ఉంటాయన్నమాట. అని ఇక్కడ చూసినట్లయితే చూసారు కదా ఎలా ఉందో మనకి ఎగ్జాక్ట్ ఇట్లా ఉంటుంది. మేము వెళ్ళినప్పుడు ఇక్కడ ఎలా అంటే చినుకులు పడ్డాయి అనమాట. చెప్పాను కదా స్టార్టింగ్లోనే సన్లైట్ అయితే అసలు మనకి ఎక్కువ లేదు అని చెప్పేసి. మనకైతే అంత క్లౌడీగానే ఉన్నదనమాట. అండ్ అంతేకాకుండా మేమైతే స్లిప్పర్తో మెయిన్ టెంపుల్ దగ్గర బయట వదిలేసామన్నమాట, స్కిట్ అవుతామని చెప్పేసి. సో ఇప్పుడైతే మేము జస్ట్ 20% అయితే రీచ్ అయ్యాము. అండ్ అక్కడక్కడ ఇలా మనం కూర్చొని రెస్ట్ తీసుకుంటూ వెళ్తున్నాం అనమాట. అండ్ ఇక్కడ చూసినట్లయితే మనకి టెంపుల్ దగ్గర కింద మనకి టెంపుల్ పక్కనే 20 rupees ఇస్తే మనకి కర్ర ఇస్తారనమాట. ఆ కర్ర సహాయంతో కూడా మనం సపోర్ట్ లాగా పెట్టుకొని కర్ర అయినా తీసుకువెళ్ళొచ్చు అనమాట. అని ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, వాళ్ళు తీసుకొని ప్రయాణిస్తున్నారు యాత్రికులు. సో అలా వెళ్ళొచ్చు అనమాట. అండ్ ఫర్ ది ఫస్ట్ టైం అనమాట ఇక్కడ చూసినైతే సాటర్డే కాబట్టి ఇలా రష్ ఉంది. అండ్ నార్మల్ టైంలో మరి ఇంత రష్ అయితే ఉండదు. ఇక్కడ చూస్తున్నారు కదా. సో మేమైతే రిలాక్స్ అవుతున్నాం అనమాట. 40% అయితే వచ్చాము. అండ్
ఫర్ ది ఫస్ట్ టైం అనమాట నాకు ఈ ట్రెక్కింగ్ ఇలా మా కొలీగ్స్తో రావడం. అండ్ అంతేకాకుండా మేమైతే చాలా ప్లాన్ చేస్తున్నాం, మేము చాలా రోజుల నుంచి వెళ్దాం అనేసి. బట్ లాస్ట్కి ఇప్పుడు సెట్ అయిందనమాట. అండ్ అంతేకాకుండా ఇక్కడ మీరు చూసినైతే నేచర్ అయితే ఎంత బాగుందంటే అంత బాగుంది. సో మీరు కూడా వస్తే రైనీ సీజనే రండి. నేనైతే ప్రిఫర్ చేసేది రైనీ సీజనే. సమ్మర్ వచ్చి అనుకోండి చాలా హీట్ ఉంటుంది, నడవలేరు, అంత ఎంజాయ్ చేయలేరు కూడా మీరు ట్రెక్కింగ్. అండ్ ఇక్కడ చూసినైతే మరి మనకి ఎంత ఇలా మనకి ఎంత దారి అయితే మనకి ఇలానే ఉంటుంది ఎగ్జాక్ట్గా. ఇక్కడ చూస్తున్న పైన స్తంభం కనిపిస్తుంది కదా, సో అదే అనమాట ఉగ్ర స్తంభం. సో ఆ స్తంభం ఏంటంటే మనకి నరసింహస్వామి అక్కడ నుంచి స్తంభం పగలగొట్టు మనకి చీల్చుకొని వచ్చారు అని అంటారు అనమాట. ఇక్కడ చూసినట్లయితే వీళ్ళు జ్వాల నరసింహస్వామికి అయితే చూసుకొని వస్తున్నారు అనమాట డోలీ సిస్టంలో. అండ్ మేమైతే వెళ్తున్నాం అండ్ కబుర్లు చెప్పుకుంటున్నాం, నవ్వుకుంటున్నాం. అండ్ ఇది ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట నా లైఫ్లో. చాలా బాగా ఎంజాయ్ చేశాను. అండ్ ఫర్ ది ఫస్ట్ టైం వీళ్ళు నాకు ఫీడ్బ్యాక్ అయితే చాలా బాగా ఇచ్చారనమాట. సో ఆ హ్యాపీనెస్ అయితే ఇంకా చాలా బాగుందనమాట. అండ్ థ్యాంక్ యూ మాకు ఇంత మంచి ప్లేస్ చూపించినందుకు అది అన్నారు. సో నాదేముంది అది ఉంది, మనం వెళ్ళామని చెప్పాను. అండ్ మొత్తానికి అయితే చాలా బాగా చేసాం. ఇక్కడ చూస్తున్నది చేప పిల్లలు చూడండి చిన్నవి. సో ఇట్లా చాలా థింగ్స్ చాలా ఎంజాయ్ చేశాను అనమాట మంచిగా. అని అంతేకాకుండా వాటర్ అయితే ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి అసలు. మీరు కూడా ఎవరైనా చూడండి వాళ్ళు ఉంటే చూడండి. ఇది అహోబిలం మనకి ఎక్కడో కాదు, ఆలగడ్డలోనే ఆలగడ్డ నంద్యాల జిల్లా ఆలగడ్డ దగ్గర నుంచి మనకి 24 కిలోమీటర్స్ అరౌండ్ ఉంటుంది అంతే అనమాట. మన చాలా దగ్గర మనకి. ఇంకా స్టెప్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. మేమైతే స్టెప్స్ అయితే స్టార్ట్ అయ్యాం. ఇక్కడ నుంచి మనకి హార్డ్గా 300 స్టెప్స్ ఉంటాయన్నమాట మనం జ్వాల నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళడానికి. అండ్ ఇంకో 100 స్టెప్స్ ఉంటే మనమైతే రీచ్ అవ్వగలుగుతాం అనమాట. అండ్ ఇక్కడ నేచర్ చూడండి ఎంత బాగుంది, అసలు కొండలు. అందుకు అసలు నాకైతే బెస్ట్ ఎక్స్పీరియన్స్, చాలా హ్యాపీ అనిపించింది అనమాట. అండ్ ఇంకో 10 స్టెప్స్ ఉంటే మనమైతే వచ్చేసామన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా వాటర్ ఫాల్స్. సో వాటర్ ఫాల్స్ అయితే మేము వచ్చినప్పుడు చాలా తక్కువ పడుతుండే, ఇప్పుడు ఇంకా మంచిగా పడుతున్నాయంట ఇన్ఫర్మేషన్ అయితే. అండ్ మేము వెళ్ళినప్పుడు లైట్గా రైన్స్ పడినాయి కానీ ఎక్కువ పడలేదు. సో అందుకే అక్కడ మనకి వాటర్ ఫాల్స్ అయితే పడలేదు. బట్ వాటర్ ఫాల్స్ అయితే ఎక్సలెంట్గా ఉంటాయి అన్నమాట. అండ్ ఇక్కడ మీరు ఎలా అంటే ఇక్కడ వీళ్ళు వస్తున్నారు కదా, సో మనం అలానే రావాలి, ఇలానే వెళ్ళాలన్నమాట. ఇప్పుడు నేను వెళ్తున్నాను చూడండి ఇలా మనం. అండ్ ఇక్కడ వాటర్ అయితే చాలా బాగా చల్లగా ఉంది అసలు ఆ ఎక్స్పీరియన్స్ అనేది మాటల్లో చెప్పలేను అనమాట. ఇక్కడ వాటర్ ఫాల్స్ చూడండి మనకైతే. ఇది నిజంగా చాలా తక్కువ వాటర్ ఫాల్స్ మనకి వాటర్ ఫాలింగ్ పడడం, ఎందుకంటే లైట్గా రైన్స్ ఉన్న వాళ్ళు ఇలా లైట్గా పని లేకుంటే అసలు చాలా హెవీగా ఉంటాయి ఫ్రెండ్స్. అసలు సూపర్ ఉంటుంది అసలు వ్యూ. నేనైతే చూసిన నెలలో ఈ టైం మనకి అనేది చాలా తక్కువ పడ్డాయి అన్నమాట మనకి వాటర్ ఫాల్స్ అయితే. అండ్ మొత్తానికి అయితే వచ్చేసాను. అండ్ కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. అండ్ టెంపుల్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాము. సో ఇక్కడ చూసినట్లయితే ఇదే అనమాట జ్వాల నరసింహస్వామి టెంపుల్. ఇది వచ్చేసి నవనరసింహస్వామిలో ఒకటి అనమాట. అని ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే మనం నవనరసింహలో ఒకటి ఉంది కదా, మనం ఇక్కడ నుంచి సైడ్ నుంచి మనం పైకి వెళ్తే మనకి ఉగ్రస్తంభంకి కూడా మనకి దారి ఉంటుంది. అని ఇదైతే రక్తగుండం అనమాట. రక్తగుండం అంటే మీరు మహోతార్ నరసింహ మూవీ చూసినట్లయితే నరసింహస్వామి హ్యాండ్స్ అనేది ఇక్కడ వాష్ చేస్తారనమాట, బ్లడ్ హ్యాండ్స్. అందుకనేసి ఇక్కడ రెడ్గా ఉన్నాయనేసి చెప్తారు. అండ్ ఇక్కడ చూసినట్లయితే మీరు పైన టెంపుల్ కూడా చూసినట్టు జ్వాల నరసింహస్వామి ఎలా కూర్చున్నారో మనకు అప్పుడు చూస్తేనే అర్థమవుతుంది. అండ్ లోపలికైతే నేనైతే తివ్వలేదు ఎందుకంటే డ్యూటీస్ అండ్ రిస్ట్రిక్షన్స్ ఎందుకని చెప్పేసి. అండ్ మొత్తాన్ని ఫైనల్ అక్కడ దర్శనం అయిపోయింది. అండ్ రక్తగుండం దగ్గర కూడా మీకు ఇంకోసారి చూపిద్దామనేసి చూపిస్తున్నాను. ఇక్కడ చూసినైతే అక్కడ అందులో కాయిన్స్ వేసారనమాట. సో అది వాళ్ళొక ట్రస్ట్ అనమాట అంతే. ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఇదంతా రెడ్ అదే అని పరిగణిస్తారు. ఎగ్జాక్ట్లీ అదే కూడా, ఎందుకంటే అది మధ్య డైరెక్టర్ కూడా చెప్పారు. సో అక్కడే మేము రెఫరెన్స్ తీసుకున్నామని చెప్పేసి. అండ్ వీఆర్ రిటర్న్ బ్యాక్ టు దిగువ అహోబిలం. అండ్ ఎగ్జాక్ట్లీ టైం అయితే 3:30 అయిందనమాట. అరౌండ్ 3:30కి మనకైతే కింద ఆ ఫుడ్ అయితే అవైలబుల్గా ఉండదు. 3కే మనకి లాస్ట్ అనమాట. మేము కిందికి వచ్చేసరికి 3:30 అయింది. అండ్ ఆ 3:30 అయ్యేసరికి మేమైతే పక్కన హోటల్లో తిన్నామన్నమాట. అండ్ బట్ ఆకలి అయితే ఏం అనిపించలేదు. బట్ ఆ ట్రెక్కింగ్లో ఆ వాటర్ అది ఎక్స్పీరియన్స్ చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్. అసలు నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. అండ్ దిస్ ఈస్ మై 5th ట్రిప్. నేను 5th టైం వచ్చాను అనమాట.
అండ్ నెక్స్ట్ ఇంకా మంచిగా వెళ్ళాలి. అండ్ నెక్స్ట్ నా డ్రీమ్ ఏంటంటే ఉక్కు స్తంభం వెళ్ళాలని చెప్పేసి. సో అది నెక్స్ట్ ఫ్యూచర్లో చూద్దాము. అండ్ వచ్చేటప్పుడు అయితే ఇలా మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ వ్యూని ఎంజాయ్ చేసుకుంటూ ఇక్కడైతే మనం ఎగువ హబ్లంలోనే హోటల్ ఉంది. సో వరస్ట్ హోటల్. నేనైతే ఏమంటే బై ద టైం మాకు ఫుడ్ కావాలనేసి తీసుకోం, కానీ ఇక్కడ ఉన్నంత వరస్ట్ ఎక్కడ లేదనమాట. వాళ్ళైతే చార్జ్ చేశారు, బట్ ఆ వర్త్ అయితే కాదు ఫ్రెండ్స్. అండ్ ఫైనలీ మేము వచ్చి దిగువ హబ్లంకి వచ్చేసాము. ఇది మన దిగువ హబ్లం ఎంట్రన్స్లో అనమాట. సో ఇక్కడ ఎంట్రన్స్లోనే అనమాట మనకి మిస్టర్ పర్ఫెక్ట్లో కాజల్ అండ్ ప్రభాస్ సీన్ జరిగేది. టెంపుల్ దగ్గర సీన్ జరుగుతుంది కదా, ఇదే అనమాట. కోనేరు సైడ్కి ఉంది. అండ్ ఇక్కడ చూస్తున్నట్లయితే టెంపుల్ ఆర్కిటెక్చర్ కానీ, స్తంభాలు కానీ, మండపాలు కానీ అసలు ఎక్సలెంట్గా ఉంది. అసలు చూస్తుంటే ఆ ఆర్కిటెక్చర్ అసలు చూడండి ఒకసారి. మనకి వాళ్ళు పురాతన కాలంలో ఇంత మంచి కన్స్ట్రక్షన్ చేశారు టెంపుల్ని. అసలు మాటలు చెప్పలేమన్నమాట, అంత మంచిగా ఉంది. సో ఈ ప్లేస్ చూసారు కదా, ఈ ప్లేస్లోనే మనకి శంభో శివశంభో మూవీలో ప్రసాదం పెడుతుంటే అలా అర్నెస్ట్ వచ్చేసి తీసేసుకుంటారు అనమాట. ఎగ్జాక్ట్లీ ఇక్కడే అనమాట. సో ఇదే అనమాట. సో నాకైతే చాలా రియల్ టైం ఎక్స్పీరియన్స్ కూడా వచ్చింది. మా ఫ్యాకల్టీకి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ ఇది జరిగింది చూడండి, ఇక్కడ ఇది చూడండి అని చెప్పేసి వాళ్ళకి రిమైజ్ చేస్తున్నాను అనమాట. మొత్తానికి దర్శనం అయితే చాలా మంచిగా అయిపోయింది. అండ్ మా అహోబిలం ట్రిప్ అయితే కంప్లీట్ అయ్యింది. అండ్ నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. డే అయితే చాలా మంచిగా జరిగింది. సో ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అనమాట. అండ్ అంతేకాకుండా ఇప్పుడు మనమైతే లడ్డు కౌంటర్ వెళ్తున్నాం అనమాట. సో ఫర్ ద ఫస్ట్ టైం నేను లడ్డు కౌంటర్ చూస్తున్నాను. అండ్ మేబీ ద ఫస్ట్ ఉందో లేదో తెలియదు. నేనైతే దిస్ టైం అయితే నేనైతే చూస్తున్నాను అనమాట. అండ్ లడ్డు కౌంటర్లో అయితే మనకి ప్రతి కవర్ వచ్చేసి 10 రూపీస్ ఫ్రెండ్స్. అండ్ లడ్డు అయితే మనకి ఈచ్ లడ్డు 20 రూపీస్. సో నేనైతే 3 లడ్డూస్ అయితే తీసేసుకున్నాను. అండ్ మొత్తం అయితే మంచిగా హ్యాపీగా దర్శనం అయిపోయింది. ప్రసాదాలు తీసుకున్నాం. ఇంకా ఆలగడ్డకి అయితే వెళ్తున్నాం, ఎందుకంటే మేము మళ్ళీ ఆలగడ్డ నుంచి కర్నూలుకి వెళ్ళాలన్నమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకున్నాను. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ మై ఛానల్ రియాజ్ ఆలగడ్డ. థ్యాంక్ యూ గైస్.